వైసీపీ హయాంలో 3,500 కోట్లు ముడుపుల రూపంలో దోచేసిన మద్యం ముఠా కేవలం 16 కంపెనీల నుంచి 1,677.68 కోట్లు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. రాజకేశిరెడ్డి బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుని వాటికి ఆర్డర్లు అధికంగా వచ్చేలా చేసి కోట్ల రూపాయలు ఆదాయం పొందాడని తేల్చింది. తన బినామీ సంస్థలకు తానే ఆర్డర్లు ఇచ్చుకొని బిగ్ బాస్కు ముడుపులు చెల్లించాడని అభియోగ పత్రంలో సిట్ వివరించింది. జగన్ జమానాలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీఎస్బీసీఎల్ 23,838.35 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లిచ్చింది. ఏపీఎస్బీసీఎల్ వద్ద 111 సంస్థలు రిజిస్టర్ కాగా వాటిలో 40 కంపెనీలకే 90% ఆర్డర్లు కట్టుబెట్టారు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి 3,500 కోట్లకు పైగా ముడుపులు కొల్లగొట్టిన వైసీపీ మద్యం ముఠా 16 కంపెనీల నుంచి 1,677.68 కోట్ల మేర వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆ ముడుపులు ఎలా తీసుకున్నారో సిట్ తేల్చింది. వాటిలో కొన్ని రాజకేశిరెడ్డి బినామీ సంస్థలేనని నిగ్గు తేల్చింది. ఆర్డర్ల జారీ తన నియంత్రణలోనే ఉండడంతో రాజకేశిరెడ్డి ఈ బినామీ కంపెనీలకు భారీ మొత్తంలో తానే ఆర్డర్లు ఇచ్చుకుని మిగతా కంపెనీల మాదిరిగానే బిగ్ బాస్ కు ముడుపులు చెల్లించారని సిట్ నిర్ధారించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి సొమ్ము జమైన వెంటనే ముడుపుల మొత్తాల్ని డిస్టిలరీలు, ముడిసరుకు కొనుగోలు, బ్రాండ్ ప్రమోషన్ పేరిట పలు సంస్థల ఖాతాల్లోకి మళ్లించేవి. ఆ సంస్థల నుంచి నగదు విత్డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించేవి. తరువాత వైసీపీ ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలో డొల్ల కంపెనీల్లోనూ పెట్టేది. హవాలా మార్గాలు సహా వివిధ రకాలుగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేదని సిట్ వెల్లడించింది. రాజకేశిరెడ్డి, విజయసాయిరెడ్డి తమ బినామీలను డైరెక్టర్లుగా పెట్టి ఏర్పాటు చేసిన సంస్థ అదాన్ డిస్టిలరీస్ తర్వాత పూర్తిగా రాజకేశిరెడ్డి గుప్పిట్లోకి చేరింది. ఎస్పీవై డిస్టిలరీస్ ను సబ్లీజుకు తీసుకుని అదాన్ సుప్రీం బ్లెండ్ విస్కీ తయారు చేసింది. లీలా డిస్టిలరీస్ ఎస్ఎన్జే షుగర్స్ అనుబంధ సంస్థ. ఆ డైరెక్టర్లను బెదిరించి రాజకేశిరెడ్డి తన ఆధీనంలో పెట్టుకున్నారు. పురుషోత్తం వరుణ్ కుమార్ ను ఏపీ హెడ్ గా నియమించి భారీగా దోచుకున్నారు. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యూర్డ్ బ్రాండ్లను తయారు చేయించారు. యూవీ డిస్టిలరీస్ కూడా రాజకేశిరెడ్డి బినామీ సంస్థే. హైదరాబాద్ లోని అరేట్ ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్న తీగల ఉపేందర్ రెడ్డి, తీగల విజేందర్ రెడ్డిల పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. పీవీ స్పిరిట్స్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ సైతం రాజకేశిరెడ్డి బినామీ సంస్థే. తన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువైన సోమ రామ్మోహన్ రెడ్డి పేరుతో దీన్ని రాజకేశిరెడ్డి నెలకొల్పారు. అవినాష్ రెడ్డి తల్లి ముప్పిడి రూపిణి రెడ్డితో పెట్టుబడి పెట్టించినట్లు చూపించారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మద్యం కుంభకోణం కేసు నిందితుడు సజ్జల సురేధర్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన కంపెనీ. ఈ డిస్టిలరీ కార్యకలాపాల పునరుద్ధరణకు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు అరబిందో గ్రూపు ద్వారా రుణమిప్పించారు. దారు హౌస్ ఎక్స్పో బ్రాందీని ఎస్పీవై ఉత్పత్తి చేసింది. వైసీపీ ముఠా దీన్ని సబ్లీజుకు తీసుకుని అనేక బ్రాండ్లను తయారు చేయించి ఏపీఎస్బీసీఎల్ కు విక్రయించింది. శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీకి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన ఎనుకొండ చంద్రారెడ్డి, టీకే మహేశ్వర్ సింగ్లు డైరెక్టర్లు. వైసీపీ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఆంధ్రా గోల్డ్ విస్కీని వీరే సరఫరా చేశారు. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ తమిళనాడు వాసులకు చెందిన కంపెనీ. అత్యధిక ఆర్డర్లు దీనికే దక్కాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ బంగారం రూపంలో ముడుపులు చెల్లించి ఆర్డర్లు దక్కించుకుంది. అత్యధికంగా మద్యం ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన అంబర్ స్పిరిట్స్ సంస్థలో భూపతిరాజు వెంకటేశ్వరరాజు, కౌశిక్ అమరవాది, రవితేజ అమరవాది, అల్లూరి శ్రీనివాసరాజు డైరెక్టర్లు. వర్చుసో బేవరేజెస్ లో నీలగిరి శంకర్రావు, అమరవాది కౌశిక్ డైరెక్టర్లు. వాహిని డిస్టిలరీస్ లో నీలగిరి శంకర్రావు, టీకే మహేశ్వర్ సింగ్ డైరెక్టర్లు. ఈ 3 కంపెనీలకు ఒకదానితో మరొకటి సంబంధం కలిగినవే. ముడుపులిచ్చి ఆర్డర్లు దక్కించుకున్నాయి. బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ను జువ్వాది సుజిత్రావు అనే వ్యక్తి చూసేవారు. ఆయన మద్యం ముఠాతో లైజనింగ్ నిర్వహించుకుని ఆర్డర్లు పొందారు.